నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ టాప్ బ్రేకింగ్ న్యూస్. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి. 801 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 215 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. కోదండరాం అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసిన తెలంగాణ హైకోర్టు. కోదండరాం అమీర్ అలీ ఖాన్ల నియామకాన్ని హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్ తేలే వరకు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి, యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు. యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి. ఇటీవల చిరంజీవికి పద్మవిభూషణ్. త్వరలో 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు. ఒక్క యూపీలోనే 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ. చిరంజీవిని యూపీ కోటాలో పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్. మీడియాలో ఈ మేరకు కథనాలు. షర్మిలకు భద్రతను పెంచాలంటున్న అయ్యన్న పాత్రుడు. షర్మిలకు వైఎస్ఆర్ తన ఆస్తిలో వాటా రాశారన్న అయ్యన్న, తనకు కూడా ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు. వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష. సైఫర్ కేసులో స్పెషల్ కోర్టు తీర్పు. ఇదే కేసులో పాక్ విదేశాంగ మంత్రికి కూడా 10 ఏళ్ల జైలు శిక్ష. గతంలో ఈ కేసును ఓ జోక్గా కొట్టిపారేసిన ఇమ్రాన్ ఖాన్. ప్రేక్షకుల తీరు ఇబ్బందికరంగా ఉంటుందన్న చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్. నెదర్లాండ్స్ లో టాటా స్టీల్ చెస్ టోర్నీలో పాల్గొన్న దివ్యా దేశ్ముఖ్ ప్రేక్షకులకు క్రీడాకారుడు అంటే చులకన భావం అని వెల్లడి. క్రీడాకారిణిల దుస్తులు, కట్టుబొట్టు, యాసపైనే వారి దృష్టి ఉంటుందని వివరణ. నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన ముప్పు. నిజం గెలవాలి కార్యక్రమం కోసం గన్నవరం చేరుకున్న నారా భువనేశ్వరి విమానం ల్యాండ్ అయ్యే ముందు ఆందోళనకర పరిస్థితులు. ల్యాండింగ్ గేర్ తెరుచుకోకపోవడంతో బయటికి రాని వీల్, విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకువెళ్లిన పైలట్, వీల్ తెరుచుకోవడంతో సురక్షితంగా ల్యాండింగ్. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో మెరిసిన మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవిని వరించిన పద్మవిభూషణ్ పురస్కారం. టైమ్స్ స్క్వేర్ స్క్రీన్ పై చిరంజీవి విజువల్స్ ను ప్రదర్శించిన అభిమానులు. ఉత్తరాఖండ్ లో ఆలయంలోకి ప్రవేశించిన చిరుత. నైనిటాల్లోని ప్రసిద్ధ గోరఖల్ ఆలయంలోకి ప్రవేశించిన చిరుత. తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన. కాసేపు చక్కర్లు కొట్టి ఆలయాన్ని వీడిన చిరుత. రామరాజ్య స్థాపనకు కృషి చేయడమే జాతిపితకు మనమిచ్చే నివాళి అన్న చంద్రబాబు. నేడు మహాత్మా గాంధీ వర్ధంతి, మంచికి మద్దతు పలుకుదామంటూ చంద్రబాబు పిలుపు. రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలుకుదామని ట్వీట్. కేరళ బీజేపీ ఓబీసీ నేత హత్య కేసులో 14 మందికి మరణశిక్ష. తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు. 2021లో శ్రీనివాసన్ దారుణ హత్య. తల్లి, భార్య, పిల్లల ముందే హత్య చేసిన బీఎఫ్ఐ సభ్యులు. అనకాపల్లి జిల్లాలో దారుణం. బంగారు గొలుసు కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం. జిల్లాలోని గవరపాలెంలో గత వారం ఘటన. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్. పరారీలో నిందితుడు. మహిళా పింఛన్దారు పిల్లలకు కుటుంబ పెన్షన్ సౌకర్యం. ఉద్యోగి తదనంతరం పిల్లల్ని తొలి నామినీగా చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి. ఈ మేరకు పౌర సర్వీసుల ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ కు సవరణ. భార్యాభర్తలు కోర్టుకు ఎక్కిన సందర్భాల్లో సమస్యలు నివారించేందుకు నిర్ణయం. అజ్ఞాతంలో సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్యకు సీఎం పగ్గాలు. మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయిన సోరెన్. రాజకీయ కుట్రలో భాగంగా సోరెన్ ను ఈడీ వేధిస్తుందని జేఎంఎం మండిపాటు. మమతా బెనర్జీ చంపలు పగలగొట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్. విద్యా వ్యవస్థను మమతా భ్రష్టు పట్టించారన్న సుకాంత మంజుదార్.
పిల్లలు చదువులో రాణించలేకపోవడం వారి తప్పు కాదన్న బీజేపీ బెంగాల్ చీఫ్. పిల్లల్ని కొట్టడానికి బదులు మమతను చెంపదెబ్బలు కొట్టాలని పిలుపు. మాల్దీవులను పట్టించుకోని భారతీయులు, భారీగా తగ్గిన పర్యాటకుల సంఖ్య. గత 3 వారాల్లో కేవలం 13,989 మంది భారతీయుల మాల్దీవుల పర్యటన. సంఖ్యపరంగా 5వ స్థానానికి చేరిన భారతీయ పర్యాటకుల సంఖ్య. తొలి స్థానంలో రష్యా, 3వ స్థానంలో చైనా. గతేడాది మాల్దీవులు సందర్శించిన విదేశీయుల్లో భారతీయులే నెంబర్ 1. సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోల మూలాలు ఫిలిప్పీన్స్ లో ఉన్నట్లు ఐపీ అడ్రస్ గుర్తింపు. సచిన్ ఓ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియో. ఆ యాప్ ద్వారా తన కుమార్తె డబ్బులు ఎలా సంపాదిస్తుందన్నది వివరించిన సచిన్, అది డీప్ ఫేక్ వీడియో అంటూ సచిన్ పోస్ట్. టెక్నాలజీ దుర్వినియోగంపై టెండూల్కర్ ఆవేదన. తాలిబాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్న భారత్. 10 దేశాల దౌత్యవేత్తలతో తాలిబాన్ల ఆధ్వర్యంలో సోమవారం సమావేశానికి హాజరైన భారత్. ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో భారత్ పూర్తి మద్దతు ఇస్తోందన్న తాలిబాన్లు. అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి నిర్ధారించిన యూనివర్సిటీ. ఫర్జూ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న నీల్ ఆచార్య ఆదివారం నుంచి ఆచూకీ గల్లంతు. ఎక్స్లో సాయం కోరిన ఆచార్య తల్లి. యూనివర్సిటీతో టచ్లో ఉన్నామన్న భారత రాయబార కార్యాలయం. పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం ప్లాన్. ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం. మార్చిలోగా నిర్ణయం తీసుకుంటామన్న కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్. నితీష్ కుమార్ పచ్చి మోసగాడు అంటూ ప్రశాంత్ కిషోర్ ఫైర్. నితీష్ కుమార్ చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నాడన్న ప్రశాంత్ కిషోర్. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి 20కి మించి సీట్లు రావన్న పీకే. నితీష్తో కలవడం బీజేపీకే నష్టమని వ్యాఖ్య. శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీ కాసుల విక్రయం. మత మార్పిళ్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా 4-5 డిజైన్లలో బంగారు మంగళసూత్రాల అమ్మకం. 5,141 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం. ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు. పుష్ప 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం. చాలా కాలంగా కానరాని పుష్ప 2 మూవీ అప్డేట్స్, రిలీజ్ డేట్స్ పై నెట్టింట ఊహాగానాలు, వదంతులకు తెరదించే అప్డేట్ ఇచ్చిన మేకర్స్. ఆగస్టు 15న మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని స్పష్టీకరణ. తర్వాతి స్టేషన్లో ట్రైన్ ఎక్కినా నా సీటు ఏది అంటే ఇక కుదరదు అంటున్న సెంట్రల్ రైల్వే. టీటీఈలు కొంతకాలంగా ఉపయోగిస్తున్న హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్తో చెక్. ఎక్కాల్సిన స్టేషన్లో రైలు ఎక్కకపోతే టికెట్ మరొకరికి కేటాయించే అవకాశం. బోర్డింగ్ వివరాలు మార్చుకోకుంటే సీటు ఏదని అడిగే హక్కు ఉండదంటున్నారు రైల్వే అధికారులు. మానవుడి మెదడులో తొలి సూర్యాలింక్ చిప్ అమరిక గురించి ప్రకటించిన ఎలన్ మస్క్. ఓ పేషెంట్ మెదడులో ఒక సూర్యాలింక్ చిప్ ను అమర్చినట్టు వెల్లడించిన మస్క్. ఆశాజనక ఫలితాలు వస్తున్నాయని ప్రకటన. మనిషి మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే ప్రయోగ లక్ష్యం. నలభై 49 ఏళ్ల మహిళను ముచ్చటగా 3వ పెళ్లి చేసుకున్న 103 ఏళ్ల స్వతంత్ర సమరయోధుడు. 2వ భార్య మరణాంతరం 3వ వివాహం చేసుకున్న హబీబ్ నాజర్ అనే స్వాతంత్ర సమరయోధుడు. ఒంటరిగా మారిపోయిన తాను ఒంటరి మహిళను పెళ్లి చేసుకున్నానని వెల్లడి. గతేడాది జరిగిన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్. డ్రగ్స్ కేసులో లావణ్య అనే యువతి అరెస్ట్. టాలీవుడ్ హీరో ప్రియురాలు అంటూ జోరుగా సాగుతున్న ప్రచారం. హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ కలకలం. లావణ్య అనే యువత నుంచి 4 గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం. లావణ్యకు సినీ పరిశ్రమ వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్న వైనం. ఎన్ఆర్ఐ యష్కు ఏపీ హైకోర్టులో లభించిన ఊరట.
సీఎంపై వ్యాఖ్యలు చేశాడంటూ యష్ను గత నెలలో అరెస్ట్ చేసిన సిఐడి. యష్ విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ, హైకోర్టును ఆశ్రయించిన యష్. $2030 నాటికి $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవ్వనుందన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ. వరుసగా 3వ ఏడాది చక్కటి వృద్ధి సాధించామని పేర్కొంటున్న రిపోర్ట్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న వేళ చక్కటి పురోగతి సాధించామని వెల్లడి. మధ్యంతర బడ్జెట్కు ముందు ఎకనామీ రివ్యూ రిపోర్టు విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ. ఇవి ఇప్పటివరకున్న టాప్ బ్రేకింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.